పార్టీలు అధికంగా ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా అందరికీ పోండి. మీరు డోర్ టు డోరు పెద్దలు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ప్రతి కార్యకర్త దగ్గరికి ప్రతి ఓటరు దగ్గరికి మీరు అందరూ వెళ్ళి మొత్తం ఒక్క ఓటు తీరిపోకుండా కాంగ్రెస్ పార్టీకి మీ రఘురామరెడ్డి గారి పార్టీ కంటే కూడా మీ రఘురామరెడ్డి గారికి ఓట్లు వేసి వన్ సైడ్ గా ఎన్ని ఓట్లు ఉన్నాయన్న ఇక్కడ 21 అంటే చాలా పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఈ 21 ఒక్క ఓటు కూడా బీరిపోకుండా పోయినసారి మెజార్టీ వేరన్నా మీ సీనానికి మంచి మెజార్టీ తెప్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఇప్పుడు కూడా ఎందుకంటే మీ సీనన్న ఈ పార్లమెంటరీ ఇన్ఛార్జి మీరు కష్టపడి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రేయం మగులు మీ చేగుమ కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి మంచి మెజార్టీ తెప్పించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తే మీ సీనన్న మంత్రిగా 2 కీలక పదవులైన రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మంచి పదవులు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు మనం కంప్లీట్ చేసుకున్నాం. మన అక్క జన్మలకు బస్సు ఫ్రీ, రెండోది ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుకొని అది కూడా మన పేద ప్రజలకు అందరికి కూడా అందుబాటులోకి వచ్చింది. గ్యాస్ సిలిండర్ 500 ఇచ్చిన హామీ ప్రకారంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. బ్యాలెన్స్ అమౌంట్ అంతా అకౌంట్ లో పడుతుంది. కొన్ని చిన్న అకౌంట్ లో పడట్లేదు. ఇది కూడా 1 or 2 months లో సెటరేట్ అవుద్ది. ఇక 4వ గ్యారంటీ కరెంటు ఫ్రీ 200 యూనిట్ తోటి మీకు అందరికి కూడా 0 బిల్ వస్తుందాక తప్పకుండా అది కూడా అమలు జరుగుతున్నది. ఇక 5వ గ్యారంటీ మీ సీనన్న గ్యారంటీ అది గృహ నిర్మాణ శాఖ. ఈ చేగుమ్మలో ప్రతి అన్నకి ప్రతి అక్కకి పేద ప్రజలందరికీ ఇల్లు లేని ప్రతి వాళ్ళకు కూడా మీరు చెప్పండి. తప్పకుండా ప్రతి ఎవరికి కూడా ఇల్లు అనే లేదు అని అనకుండా ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత మీ సీనన్నదని సీనన్న తరపున మీకు అందరికీ మనం చేస్తున్నాను. ఇంకా 2 సమస్యలు ఉన్నాయి మీ అందరికీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు. మాయ మాటలు చెప్పి ఇదిగో బెడ్రూమ్ అదిగో బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని బెడ్రూమ్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. మన తాతలకి పెన్షన్దారులు కూడా కొత్త పెన్షన్దారు 5 సంవత్సరాల నుంచి పెన్షన్దారులు కూడా ఒక అప్లికేషన్ కూడా క్లియర్ చేసింది లేదు. కాబట్టి ఆ శాఖ కూడా రెవెన్యూ శాఖ కూడా మీ సీనన్నదే. తప్పకుండా ఇల్లుతో పాటు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు లేని ప్రతి తెల్ల కార్డు పేదవాడికి అందరికీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మీ చేకుమ్మ వాళ్ళకి సీనన్న తీసుకొని ప్రసాదన తీసుకొని ఇస్తాడని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. పెన్షన్దారులు కూడా శుభవార్త చెప్తున్నాను. తప్పకుండా పెండింగ్ లో ఉన్న పెన్షన్లు కానివ్వండి అన్ని పెన్షన్దారులకు కూడా అందరికి కూడా తప్పకుండా వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే బాధ్యత ఈ సీనన్న తీసుకుంటాడు. ఇంకొక వార్త మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రైతులందరికీ శుభవార్త. 2 లక్షల ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆగస్టు 15వ తారీఖు లోపు అందరికి కూడా మన రైతన్నలకి రుణమాఫీ చేసి తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మాటల ప్రభుత్వం కాదు చేతులతో చేసేదని మీకు అందరికీ తెలుసు. గత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనం ఎంజాయ్ చేశామో అందరూ అన్ని పథకాలు ఎంజాయో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము కూడా ఈ తెలంగాణలో అద్భుతమైన డెవలప్మెంట్ చేసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ప్రత్యేకంగా మీ చేకుంబ వాస్తవులకు శిరసు వంచి మీకు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. అందరూ కూడా 10 రోజులే టైం ఉంది, కష్టపడండి. ప్రతి లాస్ట్ 5 days మీకు పాంప్లెట్స్ పంపిస్తాం, స్టిక్కర్స్ పంపిస్తాం. అన్ని డోర్ టు డోర్ స్టిక్కర్లు అంటించి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళండి. అందరూ కలిసి గుమ్మడిగా వెళ్ళి ఒక్క ఓటు తీరిపోకుండా చేగుమ్మ అన్ని కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ తెలియజేస్తున్నాను.